ప్రైస్తలాడ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము భక్తుడైన దావీదు రాసిన 128వ సంకీర్తన 2వ చరణము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవారికి కలిగే ఆశీర్వాదములను కీర్తనకారుడు వివరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ధన్యత అనగా శాంతి, సమాధానము, సంతోషము అనేవి హృదయంలో అనుభవించుట. గనుక నేడు నీవు కూడా ఈ ధన్యతను పొందుకోవాలంటే మొదటిగా నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు ధన్యత అనే దీవెనను అనుగ్రహించి దైవికమైన ఆశీర్వాదములతో నీ జీవితంను నింపుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు ధన్యత పొందుకోవాలంటే మొదటిగా నీవు నీ పాపమునకు ప్రాయశ్చిత్తము పొందాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, ఎవరైతే తన అతిక్రమములకు పరిహారము నందుతాడో, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందుతాడో వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనము ఆలోచన చేసినట్లయితే నీవు బీదలను కటాక్షించాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము బీదలను కటాక్షించే వారిగా ఉన్నప్పుడు మనము ధన్యజీవులుగా ఉంటాము. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని రాకడ నిమిత్తము కనిపెట్టాలి. ఎవరైతే దేవుని యొక్క రాకడ నిమిత్తము కనిపెడతారో వారు ధన్యులుగా ఉంటారని, రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలకువ కలిగి దేవుని యొక్క రాకడ నిమిత్తము కనిపెట్టువారు ధన్యులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, నీవు కూడా ధన్యత పొందుకోవాలంటే మొదటిగా నీవు నిజదేవుడైన యేసయ్యను నీవు ఆశ్రయించాలి. ఆయన నీవు రక్షకుడిగా నమ్మినట్లయితే, నువ్వు ఆయన్ని ఆశ్రయించినట్లయితే, ఆయన కొరకు నీవు కనిపెట్టినట్లయితే, నీ పాపమునకు నీవు ప్రాయశ్చిత్తము పొందినట్లయితే నీవు ధన్యుడిగా ఉంటావు. ఆయన నీకు ధన్యత అనే దీవెనను అనుగ్రహించి దైవికమైన ఆనందముతో నీ జీవితాన్ని నింపుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు నేను కూడా ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే వాక్యము మన జీవితాల్లో నెరవేరునట్లు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభు, ఉదయకాలంలో తండ్రి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా మేము ధన్యులముగా ఉండాలంటే ఏ జీవితము జీవించాలి ప్రభు. అయా అట్టి విధముగా తండ్రి మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. అట్టి జీవితాన్ని మాకు నేర్పిన విధానానికే నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభు. అయా నీ కొరకు కనిపెట్టే వారముగా, మా పాపములకు ప్రాయశ్చిత్తం నొందేవారముగా, బీదలను కటాక్షించే వారముగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతయుని చల్లని రెక్కల కింద కాచిదాచి భద్రపరచమని అడుగుచూ ఉన్నాను తండ్రి. యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకున్నట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను, పడకలను పరిశుద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.